ఎవ్రీవన్, నేను మీ నేరేళ్ళ నిర్మలాని మాట్లాడుతున్నాను. డిసర్ట్ రోజ్ అంటే ఎప్పుడన్నా విన్నారా? నేను ఎప్పుడు వినలేదు. మరి ఇప్పుడు ఆ మొక్కను చూడబట్టి నాకు తెలిసింది. ఎడారి గులాబీ చాలా అందంగా ఉంది. ఈ మొక్క గురించి చెప్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పూలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. చూసారా? చాలా అందంగా ఉన్నాయి పూలు. ఆకర్షణ పత్రాలు 5 ఉన్నాయి. గొట్టం ఆకారంలో ఉన్నాయి. గొట్టం చూడండి, చాలా అందమైన ఈ పూలు డిసర్ట్ రోజ్ అంటారు. ఈ మొక్క శాస్త్రీయ నామం వచ్చి అడేనియం ఒబెసమ్, సాధారణ పేరు ఎడారి గులాబీ. కుటుంబం అపోసైనేసి. ఇది ఆఫ్రికా మరియు అరేబియా ద్వీపకల్పంలోని శుష్క ప్రాంతాలకు స్థానిక ప్రాంతం. మనం అలంకారం కోసం ఈ మొక్కని పెంచుకోవచ్చు. ఆకులు చాలా అందంగా ఉన్నాయి, దట్టంగా ఉన్నాయి. చూసారా? పొడవుగా ఉన్నాయి కొంచెం ఆకులు. ఈ ఆకులు చూడండి. ఇది సతత హరిత మొక్క, ఆకురాల్చే పొద. ఎందుకని? శీతాకాలంలో కూడా దీని ఆకులు రాలిపోతుంటాయి. ఆకురాల్చే మొక్క అన్నమాట. ఈ మొక్క అడేనియం ఒబెసమ్గా కనిపిస్తుంది. దీన్ని సాధారణంగా ఎడారి గులాబీ అని పిలుస్తారు. దీని సంస్కృత పేరు లేదా సంస్కృతంలో శాస్త్రీయ నామం కరబీరా. సాంప్రదాయ సందర్భాలలో ఇది తరచుగా అలంకారమైన లేదా ఔషధ ఉపయోగాలతో ముడిపడి ఉంటుంది. దాని రసం తీసుకుంటే విషపూరితం అవుతుంది. ఈ అలంకారమైన ఎడారి గులాబీ మొక్కలు మీరు కూడా పెంచుకోండి. అందం కోసం పెంచుకోవచ్చు, కానీ ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. కానీ ఇది విషపూరితమైంది, రసం తీసుకొని తాగకూడదు. పువ్వులు మట్టికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. దేవునికి పెట్టుకోవచ్చు, మనం కూడా తలలో పెట్టుకోవచ్చు. పిల్లలు చక్కగా పక్కనే ఆట కూడా ఆడుతున్నారు. తొక్కుడు బిళ్ళ ఆట చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. దీని కాండానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకని? కాండంలో ఇది నీరు నిల్వ ఉంచుకుంటుంది. చూడండి.